నమస్కారం. ముందుగా ఒక విషయం, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటది. ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా యశోద డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళొక 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్ కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటి వరకు రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వాళ్ళు కుమ్మక్కై బిల్ రేజ్ చేసి వాళ్ళు ఫండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎట్లాంటి హక్కు లేదు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి. మేము వాళ్ళ మీద విచారణ జరిపి త్వరలోనే అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏవైతే వర్క్స్ కాలేదో అవి మళ్ళీ జరగాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రికవరీ చేయాలి. ఇంకా మా దగ్గర జరగని వర్క్స్ ని దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మేము మళ్ళీ మీ తరఫున మేము కోరుతున్నాము. అంతే, ధన్యవాదాలు. అయితే మేము మన దగ్గర ఐఎస్ఎల్లో జరిగిన కుంభకోణాలు ఉన్నాయి కానీ దానికి మేము అన్ని ఆర్టీఐ చేస్తే 5 years ఆర్టీఐ చేస్తే ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కూడా, అది డిపార్ట్మెంట్ కన్క్లూజన్ వస్తలేదు అది ఇంకా. అయితే ఇవైతే మాకు డిఫాల్ట్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. ఇంకోటేమో ఇప్పుడు మన మోడల్ మార్కెట్ అని సుబ్రహ్మణ్యం కాలనీ దగ్గర ఉంది, అక్కడ 20/20 4 అదొక 22 లక్షలు. ఈ 3 వర్క్లు కంప్లీటెడ్ కంప్లీటెడ్ అంటే వాళ్ళ దాంట్లో డిపార్ట్మెంట్ దాంట్లో వచ్చిందంటేనే బిల్ తీసుకున్నట్టే. మళ్ళీ దాన్ని పాత బిల్డింగ్ కదా ఇది ఆ బడ్జెట్ అనుకోగలదు. ఈ బిల్డింగ్ 93 లక్షలు మొత్తం కూలిపోతట్టుంది.